నచ్చలేదు. దేనికి నచ్చలేదు అంటే నచ్చలేదంటే పథకాల మీద బేస్ రాష్ట్రాన్ని డెవలప్ చేయకుండా ఉద్యోగాలు పాపం చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేయాలంటే పక్క రాష్ట్రం మీద ఆధారపడాలా? మనకైనా తెలివి ఉండాలి కదా. ఇప్పుడు డెవలప్ చేస్తూ ఓట్లు వేసేదానికి ఏదైనా అడగాలి. ఈ చేస్తున్నాం మేమని అడగాల. ఒట్టి పథకాల మీద ఏదో అడుక్కు తినేవానికి రే అనగానే ఒక పథకం, మాకు ఇల్లు లేదు అనగానే ఒక పథకం. ఇదేందుకు ఎవడికి కావాలండి ఈ పథకాలు? ఎవడి చేతగానే వాడు ఎవడు లేడు ఆంధ్రప్రదేశ్లో. అందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని తినగలరు. మరి అంతే కదా, మనకైనా తెలివి ఉండాలి. ఇప్పుడు పథకాలు ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? పిల్లలకి విద్య, లేని వాళ్ళకి ఇల్లు, పోనీ పేదవాళ్ళకి కష్టం అంటే ఏదన్నా ఆపత్తులు ఆదుకునేటట్టు ఉండాలి. ప్రతి ఒక్కడికి పథకాలని సోమరపోతులు చేస్తే మళ్ళీ ఓట్టేయాల మీకు? అవసరమా మాకు? అమరావతి అన్నారు, వైజాగ్ అన్నారు, కర్నూలు అన్నారు, ఏముంది ఇప్పుడు నేను చెప్పుకోవడానికి? మాకైతే ఏం కనపడలేదు. పోయినసారి 150 సీట్స్ వచ్చినాయి జగన్ గారికి. ఈసారి ఎన్ని వస్తాయి? ఈసారి 50 కంటే ఎక్కువ రాదండి. ఆయన మీద ఇప్పుడు మేమే ఓట్లు వేసాం. యాక్చువల్లీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను. ఆయన తండ్రి లేని బిడ్డ అనే ఒక అస్త్రాన్ని వాడారు. కొన్ని జనాలు కనెక్ట్ అయ్యారు. జాలితో వేసారా? జాలితో అనుకోండి, జాలితోనే వేసాం. మా మీద జాలి లేదు, మేము ఈసారి వెయ్యం. వాళ్ళు రువాబుతో పనులు చేస్తున్నప్పుడు మేము రువాబుతోనే ఓట్లు వేస్తాం. మేము ఓట్లకి అమ్ముడుపోయే వాళ్ళం కాదు. మేము నీతి నిజాయితీతో డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేసే వాళ్ళు కూడా ఉంటారు మాలాగా. మరి ఎవడో ఓట్లను అమ్ముకునే వాడి గురించి మాకెందుకు అనవసరం కదా. టీడీపీ జనసేన ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అంటారు? వస్తుందండి, కంపల్సరీ చెప్తున్నా. 110 నుంచి 120 సీట్స్ కంపల్సరీ కొడతారు. ఓకే, నేను అది కూడా ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇప్పుడు ఐటీ అన్నారు. ఐటీ మీకు ఉందా? కనిపిస్తుందా మీకు వైజాగ్లో ఐటీ? మరి దేనికి వేయాలి మేము ఓట్లు? పోనీ అమరావతి డెవలప్ ఉందా? అక్కడ ఉన్న వాళ్ళు పేద ప్రజలు కాదా? అక్కడ ఉన్న వాళ్ళు స్థలాలు ఇచ్చిన వాళ్ళు పిచ్చి వాళ్ళ? మరి ఒక నాయకుడిని ఇచ్చారు, ఇన్ని 35,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. మరి వాళ్ళు ఇచ్చినప్పుడు మనం అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి. మీరే అన్నారు 3 క్యాపిటల్. ఫైనల్గా 175కి టీడీపీ జనసేనకి ఎన్ని వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి? స్ట్రైట్ క్వశ్చన్. 55 కంటే ఎక్కువ రాదు వైఎస్ఆర్సీపీ. కంపల్సరీ జనసేన టీడీపీ గెలుస్తుంది. థ్యాంక్ యూ. అవేవో వెహికల్స్ అని తీసుకొచ్చారు, చాలా బడ్జెట్ ఖర్చు పెట్టారు. దానివల్ల యూజ్ ఏముంది? కొంత వాడుతున్నారు. 5 ఇయర్స్లోనే మొత్తం కరోనాకే 2 ఇయర్స్ పోయింది అని చెప్పేసి జనాలు. కరోనా పోయింది, బట్ తెలంగాణ చూసాం మనం. డెవలప్ చేయాలనే థాట్ ఉంటే ఎలా అయినా చేయొచ్చు. బట్ అది లేదని అనిపిస్తుంది. 5 ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు ఏదో చేస్తారు. లాస్ట్ మినిట్లో ఇస్తారు, స్వీట్ మూమెంట్ లాగా తీసుకొని మళ్ళీ ఓట్ చేస్తారని ఏదో చేద్దామని అనుకుంటున్నారు. బట్ నెక్స్ట్ టైం మాత్రం జగన్ గారు రాకుండా ఉంటే బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్. అంటే బ్రో, ఇప్పుడు 10 సంవత్సరాల్లో తెలంగాణని ఇంత డెవలప్ చేసిన చంద్రబాబు గారు 5 సంవత్సరాల పరిపాలనలో దీంట్లో అట్లీస్ట్ 25% అయినా ఎందుకు చేయలేదంటారు? అంత ముందు సీఎం ఆయనే కదా. అవునవును, ఇప్పుడు తెలంగాణ ఇంత డెవలప్ మొత్తం డివైడ్ అయిపోయిన తర్వాత ఆయన చేసే మూమెంట్ ఏదైతే ఉందో, అమరావతి డెవలప్ చేశారు ఆల్రెడీ. చేస్తున్న టైంలో ఆయన పదవి కాలం అయిపోయింది. తర్వాత ఆయన పదవి దింపేశారు అలా. అంటే చంద్రబాబు గారు తర్వాత వచ్చిన తర్వాత జగన్ గారు వచ్చి ఏం చేశారు అంటే అక్కడవన్నీ అంటే ఆయన స్టార్ట్ చేసి నేను ఫినిష్ చేయకూడదు. ఎగ్జాంపుల్ లైక్ లూలు మాల్ ఉంది. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్కి రావాలి, కానీ ఇప్పుడు ఎక్కడుంది? హైదరాబాద్ వైజాగ్ లోనే ఉంది బ్రో. లూలు మాల్ ఉంది బ్రో. ఎక్కడ ఉంది? లులు మాల్ ఆల్రెడీ వైజాగ్ లో ఉంది బ్రో. ఎక్కడ? ఇంకోటి కియా కార్ కంపెనీ ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ఏ ప్రాజెక్ట్ ని కూడా ఈయన కంప్లీట్ చేయలేదు. ఒక్క నిమిషం, చంద్రబాబు గారు తీసుకొచ్చిన 3 కంపెనీ పేర్లు చెప్తారా? నాకు అంత ఐడియా లేదు, తెలిసినవి చెప్తున్నా. బ్రో, ఏపీలో పాలిటిక్స్ అనేవి ఎట్లా ఉన్నాయి అని చెప్పేదానికన్నా ఎవరు బాగా చేస్తారనేది ఇంపార్టెంట్ కదా బ్రో. పాలిటిక్స్ గురించి మనం మాట్లాడేంత అవగాహన లేదు, అంత పెద్దోళ్ళం కాదు కాబట్టి కొంచెం. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అంటే లైక్ ఏ కాంటెక్స్లో చెప్తారు బ్రో? పరిపాలన అంటే ఓవరాల్గా 5 సంవత్సరాలు పరిపాలించారు కదా, అభివృద్ధి ఎలా అనిపిస్తుంది? డెవలప్మెంట్ బాగుంది బ్రో. మా హోల్ డెవలప్మెంట్ కన్నా కొంచెం. అంటే అమరావతి రాజధాని ఆపేసారు కదా మధ్యలో, ఇప్పుడు వైజాగ్ అంటున్నారు. అంతకుముందు 3 అన్నారు బ్రో. అంతకుముందు 3 అన్నారు, 3 క్యాపిటల్ స్టేట్ అని చెప్పారు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అమరావతి ఉంటే బెటరా, వైజాగ్ ఉంటే 3 క్యాపిటల్స్ ఉంటాయి? క్యాపిటల్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఏ క్యాపిటల్ ఉంటుంది? అది క్యాపిటల్ ఏది వాళ్ళు డిసైడ్ చేస్తారో బట్టి బాగుంటుంది. అంటే 5 సంవత్సరాల్లో ఇంకా డిసైడ్ చేయలేకపోయారు జగన్ గారు. బ్రో, ఇప్పుడు ఆబ్వియస్గా మనం ఒక ఫోన్ కొనుక్కోవాలంటేనే 100 ఫీచర్స్ ఉన్నాయా లేదో చూస్తాం మనం. ఒక ఫోన్ వాడడంలోనే మనం ఇంత ఫ్యూచర్ ఎట్లుంది అని చెప్పేసి, ఫీచర్స్ ఎట్లున్నాయి, మనకు భవిష్యత్తులో ఎటు ఉపయోగపడుతుంది అని చూస్తాం. కాబట్టి డెవలప్మెంట్కి కూడా లైక్ ఇప్పుడు
ఏ ప్లేస్ ఉంటే ఆంధ్ర మొత్తానికి బాగుంటుంది, ఎక్కడ డెవలప్మెంట్ చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు వైజాగ్ డెవలప్మెంట్ అన్నప్పుడు ఇప్పుడు చిత్తూరు జిల్లా లాస్ట్ ఉంది, క్యాపిటల్కి పోవాలనుకున్న వాళ్ళు ఇప్పుడు 1 night అంతా దూరం అవుతుంది కదా, దానివల్ల ఏది దగ్గర ఉంటుందో. అంటే పోలవరం కూడా 75% చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేస్తే కనీసం 1% కూడా జగన్ గారు కంప్లీట్ చేయలేకపోయారా? అంత ఐడియా లేదు, మీరు హైపోథెటికల్ క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన అంటే రీసెంట్ కామెంట్స్ డబుల్ రోడ్ ఉంటే అది తెలంగాణ రోడ్స్, సింగిల్ రోడ్ కనపడితే ఏపీ రోడ్స్ అన్న కామెంట్ చేశారు. రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అనేది